నేను చెప్తున్నటువంటి 4 రాశులలో జన్మించినటువంటి వారు సుమారుగా 100 కోట్లు సంపాదిస్తారండి. నీ అనగానే నాకు తెలిసి ఈ రీల్ను పైకి స్క్రోల్ చేయవచ్చు, నాకు తెలిసి చేస్తారేమో, నాకు తెలిసి. నీకు ఏం పని పాట లేదా ఏంటి అసలు 100 కోట్లు ఏంది అనడానికి వినడానికి ఆయన చెప్తున్నాడు కానీ మాకే వినలేకపోతున్నామంటారు. నేను ఎంతమంది నా దగ్గర క్లయింట్స్ ఎన్ని ఫోన్లు చేశారండి, విపరీతమైనటువంటి ఫోన్స్ చేస్తున్నారు, ఇప్పటికే చేస్తున్నారు. మీ టార్గెట్ రీచ్ కాబోతున్నాం సార్ 2034 లోపు, నేను ఈ స్థలం కొని జాక్పాట్ కొట్టాను సార్, నేను దీంట్లో 5 కోట్లు సంపాదించాను, 2 కోట్లు సంపాదించాను, లాస్ట్ ఒక 50 లక్షలు కూడా సంపాదించాను నాకు ఫోన్ చేసి చెప్పాడు. అవునండి, ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు మినిమం వాళ్ళ రేంజ్కి వాళ్ళు 50 లక్షలు సంపాదించారనుకోండి, ఎంత సంతోషపడతారు. నాకు చాలామంది నాకు ఈ లక్షలద్దు కోట్లద్దు నాయన, నేను బ్రతకడానికి నా పిల్లలను పోషించుకోవడానికి ఉంటే చాలు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి, కోకొల్లలు. కానీ అది కాదు మీ జీవితం, టాప్ నంబర్ 1కి వెళ్ళిపోతారు మీరు. నేను చెప్తున్నటువంటి 4 రాశులు, ఒకటి తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి, 4 రాశులు ఈ శ్రీరామ నవమి సందర్భంగా, ఈ పర్వదినం సందర్భం నుండి మీరు శ్రీరామ నవమి నుండి మీరు కోటాను కోట్లు సంపాదించబోతున్నారు. ఒకేసారి కాదండి, ఒక టైం, ఒక ప్రణాళిక, ఒక పద్ధతి ప్రకారం మీకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 2034 వరకు ప్రపంచం సృష్టించబోతున్నారు. అంతేనండి. నేనేదో ఈరోజు చేతిలో నీళ్లు కొట్టేసి నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు అని ఏదో మాయ మంత్రాలు కాదు, కష్టపడాలి, కష్టం లేనిదే ఏది రాదు. శ్రీశ్రీ గారు ఏం చెప్పాడు, ఏది తనంతట తానై నీ ధరికి రాదు, శోధించి సాధించాలన్నాడు మహాకవి శ్రీశ్రీ. అంతేనండి. ఇంట్లో కూర్చొని భగవంతుడా అని మనం ప్రార్థించి గాలికి దీపం పెడితే గాలి భగవంతుడు ఆపేస్తాడా? కష్టపడంది ఏది రాదు, కానీ లక్ ఉండాలి. ఆ లక్ మన పేరులో ఉంచుకోవాలి, ఆ పేరు 270 డిగ్రీలలో ఉంచుకోవాలి. నేనేం సోమరిపోతులను చేసి మిమ్మల్ని మాట్లాడట్లేదండి. కష్టపడాలి, ఎవరైనా కష్టపడాల్సిందే, కష్టాన్ని నమ్ముకోవాల్సిందే. దానికి ఒక చిన్న లక్ నేను కల్పిస్తాను. ఆ లక్కు లేని మనం ఏం చేయలేమండి. ఒక హైదరాబాదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఒక 2 వ్యక్తులను అమీర్పేటకు మీరు వెళ్ళాలి, కరెక్ట్ టైంలోపు ఇన్ టైంలోకి వస్తే నీకు 1 కోటి రూపాయలు ఇస్తానంటే 2 ఒకేసారి బయలుదేరుతారు. 2కి ఒకే బైకులు ఇస్తాం. ఒక అతనికి సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడుతుంది, ఒక ఆయన గ్రీన్ సిగ్నల్ పడుతుంది. ఒక్క క్షణంలో నేను ఆగిపోతాడు, ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. ఏంటిది అసలు చూడండి. మనం ఒక ఎలక్షన్ మూమెంట్లో కూడా 2కి ఒకే ఓటింగ్ వచ్చి పడతాయి. ఒక చిన్న కాయిన్స్తోని పైకేసి ఇట్లా కొట్టేస్తారు, బొమ్మ బొరుస, బొమ్మ పడితే గెలుస్తావు, బొరుసు పడితే ఓడిపోయినట్టే అని. ఒక్క కాయిన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. అంటే ఆలోచించండి, లక్ అనేది లేకపోతే ఏది జరగదు. 100% చెప్తున్నాను. మీ